ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ పిలుపు మేరకు ఏపీజేఏసీ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ పిలుపు మేరకు ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈరోజు అన్ని జిల్లాలలో ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఉద్యమిస్తూ మేమన్నీ కూడా డిమాండ్ అని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. అటు కాని పక్షంలో ఆర్థికపరమైనటువంటి సమస్యల్ని పరిష్కరించిన పద్యంలో మేమందరం కూడా ఉద్యమానికి సిద్ధమనే విషయాన్ని వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఎందుకు ఉద్యమించాల్సి వస్తుంది అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గత 2 ఏళ్ల నుంచి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా మర్చిపోయిందని, దయచేసి మమ్మల్ని ఉద్యోగస్తుల్ని కూడా మీలో భాగంగా గుర్తించి ఆర్థికపరమైనటువంటి సమస్యలని పరిష్కరించాలని వేదిక ద్వారా కోరుకుంటున్నాం. ముఖ్యంగా పీఆర్సీ కమిషన్ ఏర్పరిచి ఐఆర్ని ప్రకటించాలని కోరుకుంటున్నాం. మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణలో పీఆర్సీ ప్రకటించి 5% ఐఆర్ని కూడా ప్రకటించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాం. డిఏ గత 1/7/2023 నుంచి డిఏలు ఇవ్వాలి, వాటిని కూడా వెంటనే చెల్లించాలని కోరుకుంటూ, సరెండర్ లీవ్లు కూడా చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నాయి, వాటిని వెంటనే చెల్లించాలని కోరుకుంటూ, రిటైర్ ఉద్యోగులకు సంబంధించినటువంటి అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ని పునరుద్ధరించాలని కోరుకుంటూ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల్ని కూడా వెంటనే పరిష్కరించాలని కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఇస్తున్నటువంటి 2 సంవత్సరాలకు సంబంధించిన చేర్కేల్ లీవ్ని మన రాష్ట్ర మహిళలకు కూడా ఎందుకు అమలుపరచకూడదని తెలియజేసుకుంటూ, వాళ్ళకి వెంటనే ఆ 2 సంవత్సరాల కేర్కేల్ లీవ్ని ఇవ్వమని కోరుకుంటూ, ఉద్యోగి రావాల్సిన బకాయిలన్నింటినీ కూడా పే స్లిప్లో చూపించండి. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ బిల్లుకి సంబంధించినటువంటి బకాయిలు కానీ ఇతరతలకు సంబంధించిన బకాయిలు కానీ ఆ స్లిప్లో చూపించేటప్పుడు ఉద్యోగస్తులకు 2023 నుంచి రావాల్సినటువంటి బకాయిలను ఆ పే స్లిప్లో ఎందుకు చూపించకూడదని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాం. పొదుపులో భాగంగా అంటే ఇతర రాష్ట్రాలు, ఇతర కేంద్ర ప్రభుత్వం ఈరోజు జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో పొదుపు చర్యలు తీసుకుంటూ ఉంది. మరి అటువంటి పొదుపు చర్యల్లో భాగంగా మన రాష్ట్రంలో కూడా ఉద్యోగస్తులందరికీ 5 రోజుల పని దినాన్ని ప్రకటిస్తే ఆ విధంగా పొదుపు చర్యల్లో మనం ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే సరెండర్ లీవ్లు ఎప్పటికప్పుడు చెల్లించమని కోరుకుంటూ, సిపిఎస్ ఉద్యోగుల సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించమని కోరుకుంటూ మేము ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఒకటే తెలియజేసుకున్నాం, 2 సంవత్సరాలు ఏర్పడిన తర్వాత దయచేసి మీరు ఇచ్చిన హామీలను గుర్తుపెట్టుకొని ముందుగా ఒక్కొక్క ఆర్థిక సమస్యని మమ్మల్ని అందరినీ పిలిచి చర్చించి ఆర్థిక సమస్యలని పరిష్కరించాలని వేదిక ద్వారా ప్రభుత్వాన్ని గట్టిగా కోరుకుంటూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. అటువంటి కాని పక్షంలో రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు మేమంతా కూడా ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, ఉద్యోగస్తులందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాలని వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, ప్రజల్ని కూడా మాకు మద్దతు తెలియజేయమని కోరుకుంటూ, మేము కానీ ఈ ఆర్థిక పరిస్థితులు, ఈ ఆర్థిక సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని మన రాష్ట్ర కార్యవర్గం పిలుపునిచ్చిన మేరకు ఆ విషయాన్ని అందరికీ తెలియజేసుకుంటూ, ఉద్యోగులందరూ కూడా ఐక్యత వర్ధిల్లాలని కోరుకుంటూ, ఏపీజేఏసీ అమరావతి జిందాబాద్, బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి నాయకత్వం వర్ధిల్లాలని తెలియజేసుకుంటూ, జై హింద్.